దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే, ద వాటర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద టర్బైన్ ఈజ్ కాల్డ్ యాస్. టర్బైన్ నుండి వచ్చే నీరు దేనిలోకి చేరుతుంది అని అడిగాడు. అంటే టర్బైన్ నుండి వచ్చే నీరు దేనిలోకి చేరుతుంది అని అంటే, ఫస్ట్ మనకి టర్బైన్ అనేది రొటేట్స్ అయిన తర్వాత ఈ టర్బైన్ టైన్లో ఉన్నటువంటి నీరు అనేది మామూలుగా అయితే చిన్న చిన్న హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అయితే ఆ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ నుంచి మనం నేరుగా మనం ఛానల్ వాటర్లోనూ, పెద్ద పెద్ద అయితేనేమో ఛానల్ వాటర్స్లోకి, లేదా ఇంకొంచెం రియాక్షన్ టర్బైన్స్ లేదా క్యాప్లాన్ రకాన్ని ఉపయోగించినప్పుడు మనము డ్రాఫ్ట్ ట్యూబ్లోకి మనం ఈ నీటిని మనం పంపించడానికి అవకాశం ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ డ్రాఫ్ట్ ట్యూబ్లో మనం రియాక్షన్ టర్బైన్ని ఉపయోగిస్తే, రియాక్షన్ టర్బైన్ కనుక ఉపయోగిస్తే, రియాక్షన్ టర్బైన్లో మనకి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఫ్రాన్సిస్ టర్బైన్ రకాన్ని చూసినప్పుడు, 2 క్యాప్లాన్ రకాన్ని చూసినప్పుడు, 3 ప్రొపెల్లర్ రకానికి చూసినప్పుడు, దీంట్లో ఫ్రాన్సిస్ రకాన్ని మనము మీడియం హెడ్ అవసరాల కోసం ఉపయోగిస్తాం. ఈ క్యాప్లాన్ రకాన్ని ఉపయోగించినప్పుడు వాటర్ టర్బైన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకి చిన్న చిన్న బబుల్స్ రూపంలో అక్కడ హీట్ అనేది ఫామ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ టర్బైన్ తిరిగేటప్పుడు దాని యొక్క హీట్ వల్ల ఆ మెకానికల్ భాగాలు, తిరిగేటువంటి భాగాలు డ్యామేజ్ అయ్యే అవసరాలు ఉంటాయి వేడి వల్ల. అటువంటివి లేకుండా మనం ఏ ట్యూబ్ని ఉపయోగిస్తామండి? డ్రాఫ్ట్ ట్యూబ్ని అనేది ఉపయోగించుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ని ఇలా వాటర్ బబుల్స్ అనేవి పైకి ఎవాపరేట్ కావడాన్ని క్యావిటేషన్ అని పిలుస్తారండి. క్యావిటేషన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. ఈ క్యావిటేషన్ ఎఫెక్ట్ అనేది మనకి ప్రక్రియ దేంట్లో జరుగుతుందండి? మనకి ప్రధానంగా హైడ్రో పవర్ ప్లాంట్లో రియాక్షన్ టర్బైన్ టైన్లో క్యాప్లాన్ రకాన్ని ఉపయోగించినప్పుడు మనకి జరుగుతుంది. ఇది లో హెడ్ ఆఫ్ వాటర్ లెవెల్స్లో జరిగేటువంటి అంశం. ఇది గుర్తుపెట్టుకోండి.